హలో అండి, వెల్కమ్ టు బ్యాచిలర్ కుకీస్. ఎలా ఉన్నారు అందరూ? ఈ వీడియో చూస్తుంటే మీకు ఖచ్చితంగా నోరూరుతుంది కదా. అసలు ఇదేంటంటే అందరికీ ఎంతో ఇష్టమైన చికెన్ పచ్చడి ఎలా చేయాలో చూపించబోతున్నాను. నాకు తెలిసి మీరు చికెన్ ఫ్యాన్స్ అయితే ఈ వీడియో ఎండ్ వరకు చూసి ఎలా ఉంది అనేది కామెంట్ చేస్తారని అనుకుంటున్నాను. అయితే ఇది చేయడానికి ఎక్కువ టైం ఏం పట్టదు. ఇక ప్రాసెస్లోకి వెళ్తే ఇక్కడ నేను 1/2 kg స్కిన్లెస్ బోన్లెస్ చికెన్ను తీసుకున్నాను. ముందుగా చికెన్ను నీట్గా వాష్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇందులో కావాల్సిన మసాలాను ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా కడాయిని తీసుకొని లో ఫ్లేమ్లో ఉంచి ఆయిల్ ఏమీ లేకుండా 2 స్పూన్స్ ధనియాలు, కొంచెం చెక్క, 4 లవంగాలు, 2 యాలకులను తీసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. ధనియాలు కొంచెం వేగాక 1 స్పూన్ ఆవాలు, కొంచెం జీలకర్ర వేసి బాగా కలపాలి. మసాలాకు ఇంగ్రీడియంట్స్ మొత్తం డైరెక్ట్గా వేయకుండా ఇలా ఫ్రై చేసి వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ధనియాలు, జీలకర్ర, ఆవాలు ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయిన తరువాత కొంచెం సేపు చల్లార్చి గ్రైండ్ చేయాలి. ఇప్పుడు అదే కడాయిలో ఫ్రెష్గా తీసుకున్న చికెన్ను వేసి కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం ఆయిల్ వేసి బాగా కలపాలి. ఇక్కడ ఆయిల్ ఎందుకు యాడ్ చేస్తామంటే మీరు ఒకవేళ ఈ ప్రాసెస్ మొత్తం స్టీల్ దాంట్లో చేసే పని అయితే అడుగు అంటకుండా ఉంటుంది. అది కూడా ఎక్కువ వేయకండి, ఒక 2 to 3 డ్రాప్స్ వేయండి చాలు. పసుపు, ఉప్పు ముక్కకు పట్టేంత వరకు బాగా కలిపి మీడియం ఫ్లేమ్లో ఉంచి చికెన్లో ఉండే వాటర్ మొత్తం పోయేంత వరకు ఉడికించుకోవాలి. మనం చేసేది పికిల్ కాబట్టి మనం ఏమాత్రం తప్పు చేసినా ఆ పచ్చడి ఎక్కువ రోజులు ఉండకుండా తొందరగా పాడైపోతుంది. పీసెస్ మొత్తం ఉడికేంత వరకు మూత పెట్టేద్దాం. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చూడండి మొత్తం వాటర్ ఎంత ఉందో. ఈ వాటర్ మొత్తం మనం పోసింది కాదు, చికెన్లో నుంచి వచ్చే వాటరే ఇదంతా. ఈ వాటర్ మొత్తం ఇనిగిపోవాలి. అలా అని ఎక్కువ కలుపుతూ ఉండకండి, పీసెస్ అన్ని ఇరిగిపోతాయి. కొంచెం సేపటికి చూడండి వాటర్ మొత్తం బాగా ఇనిగిపోయి చికెన్ పీస్ అనేది బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఈ పీసెస్ ని పక్కన పెట్టుకొని ఒక కడాయిలో ఆయిల్ పోసి ఆయిల్ హీట్ అయిన తరువాత ఉడికించిన చికెన్ పీసెస్ ను ఇందులో వేసి బాగా ఫ్రై చేయాలి. చికెన్ పీస్లో ఏమాత్రం కూడా వాటర్ లేకుండా చూసుకోవాలి. అండ్ ఈ ప్రాసెస్ మొత్తం కూడా ఎక్కడ వాటర్ తగలకూడదు. ఇక్కడ మీరు చికెన్ పీస్ను పెద్ద సైజులో తీసుకోకండి, అలా అని చిన్న సైజులో కూడా తీసుకోకండి, మీడియం సైజులో ఉండేటట్లు చూసుకోండి. కొద్దిసేపటికి చూడండి పీసెస్ అన్ని లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చేసాయి. ఇప్పుడు అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేస్తున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ను ఎట్టి పరిస్థితిలోనూ మీరు ప్యాకెట్స్ అయితే యూజ్ చేయకండి, ఇంట్లో చేసిందే వేయండి, లేదంటే పాడైపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసి బాగా కలిపి పచ్చివాసన పోయేంత వరకు మూత పెట్టేయాలి. మనం పచ్చడి అంటే చాలా కష్టం అనుకుంటాం కానీ ఈ వేలో చేస్తే చాలా ఈజీ. రైస్ లోకి, దోశలోకి, పూరీలోకి, చపాతీలోకి ఎందులోకైనా కానీ చాలా బాగుంటుంది. ఫ్రిడ్జ్లో పెడితే మాక్సిమం 1 month 2 months వరకు నిల్వ ఉంటుంది. అలా కాకుండా బయటే ఉంచేస్తే 10 to 15 days ఉంటుంది. ఈ చికెన్ ఎలా ఫ్రై చేసుకోవాలంటే లోపల అసలు మెత్తగా ఉండకూడదు, పీస్ కొంచెం గట్టిగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి చికెన్ పీస్ బాగా ఫ్రై అయిపోయింది, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన కూడా లేదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి అలా వేడిగా ఉండంగానే మనం స్టార్టింగ్ లో ఒక మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ మసాలాను ఇప్పుడు యాడ్ చేయాలి. ఈ ప్రాసెస్ మొత్తం చేస్తుంటే అసలు స్మెల్ అయితే చాలా బాగుంది. ఆ మసాలా మొత్తం బాగా కలిపి ఒక 2 స్పూన్స్ సాల్ట్ వేస్తున్నాను. ఈ సాల్ట్ కరగడానికి మనకి 5, 6, 7 days పడుతుంది. ఇప్పుడు అందులోనే 3 స్పూన్స్ కారం వేస్తున్నాను. మీరు స్పైసీగా తినే వాళ్ళైతే ఇంకొక స్పూన్ ఎక్కువే వేసుకోండి. ఈ ఉప్పు, కారం, మసాలాను పీసెస్ కు బాగా పట్టించాలి. ఇప్పుడు ఆయిల్ గా ఉన్న ఒక 2 days కి ఆయిల్ మొత్తం పీల్చేసి అసలు ఆయిలే ఉండదు. అప్పుడు మళ్ళీ మనం ఆయిల్ పోసుకోవాలి. అది కూడా ఆయిల్ను డైరెక్ట్గా వేయకూడదు, మనం హీట్ చేసి చల్లారిన తర్వాత వేయాలి. చూసారు కదా ప్రాసెస్ అయితే ఇంతే. మన చికెన్ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. లాస్ట్ స్టెప్ ఒకటి ఉంది, నిమ్మకాయ రసంని పిండాలి. అది ఎప్పుడంటే ఈ చికెన్ పికల్ మొత్తం వేడి మీద ఉంది కదా, అది కొంచెం చల్లారి నుంచి లాస్ట్ లో మనం నిమ్మకాయ రసంను యాడ్ చేయాలి. ఇక్కడ నేను 2 పెద్ద నిమ్మకాయలను తీసుకున్నాను. నిమ్మకాయ రసం మొత్తం బాగా కలిపి పక్కన పెట్టేశాను. ఇప్పుడు చూడండి ఒక 1 hour తర్వాత మూత తీసాను. కొంచెం తిక్కగా అయిపోయింది కదా. ఈ పచ్చడిను అప్పుడే వండిన అన్నంలోకి వేసుకొని తింటే స్వర్గమే. ఇంకా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్లో చాలా రెసిపీస్ ఉన్నాయి, చికెన్ కర్రీ, ఫిష్ కర్రీ ఇలాగా. మీరు ఇంకా వీడియోస్ ఏం చూడలేదా? అయితే ఒకసారి ఛానల్ను విజిట్ చేసి నేను పెట్టిన రెసిపీస్లో మీకు ఏ రెసిపీ అంటే ఇష్టం కామెంట్ చేయండి.